గత 5 ఏళ్ల వైసీపీ అస్తవ్యస్త పాలనతో ఇప్పటికీ రైతులకు తప్పని ఇక్కట్లు. ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో సాగునీరు అందక ఎండిన వరి చేలు. సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన తెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మల్కాపురంలో ఎండిన వరి చేలును రైతులతో కలిసి పరిశీలించిన తెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రైతులు ఎవరో అధైర్యపడకండి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ఎమ్మెల్యే చింతమనేని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరు రూరల్ మండలం మల్కాపురం లోని రైతులు రబీ సీజన్ కోసం వేసుకున్నటువంటి దాదాపు 50 ఎకరాల వరి పంటకు ధవళేశ్వరం ఆనకట్ట నుంచి వచ్చే సాగునీరు అందలేదని, దీని ప్రభావంతో వరి చేలు ఎండిపోవడం బాధాకరమని తెలిపారు. అయితే గత ఏళ్ల వైసీపీ 5 ఏళ్ల వైసీపీ అస్తవ్యస్త పాలనలో కనీసం తూముల మరమ్మతులు గాని కాలువల ప్రక్షాళనలు చేపట్టకపోవడం వల్ల ధవళేశ్వరం నుంచి వచ్చే నీటికి టెయిలెండ్స్ లో ఉన్నటువంటి ఈ మల్కాపురం గ్రామానికి నాడు సాగునీరు అందక రబీలో వేసినటువంటి వరి చేలు ఎండిపోవడం జరిగిందని అన్నారు. ఈరోజు ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో ఏదైతే మనం రబీకి నీళ్ళిచ్చి వ్యవసాయం చేయమని చెప్పి ప్రోత్సహించామో వాళ్ళకి పైవాళ్ళు అంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుండి మా కాలంకి వచ్చేటువంటి చివరి భూమి ఆయకట్టుది వాళ్ళు తూములు నియంత్రణ లేక ఆపటం అనేది మర్చిపోయారు. గత 5 ఏళ్ళు వాటిని రిపేర్ చేసినటువంటి నాదుడు లేడు. మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్సీ గారు కూడా, మా డీసీ చైర్మన్, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వీళ్ళంతా కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. కానీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ ఒక్కరూ కూడా ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. మీ ప్రతి ఎకరాన్ని కూడా మేము కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. రేపటికల్లా మొత్తం ఈ చేలన్నీ కూడా నీళ్ళు నిలగట్టుకునే విధంగా, ఇక పారిచ్చి వదిలేయటం కాదు, నిలగట్టుకునే విధంగా మీకు వంతిచ్చి ఆదుకుంటామని చెప్పి నెరల పెట్టలాగా సరే ఫోన్ ఒకసారి పట్టుకోండి. అంటే ఎంత ఆరుదంటే వస్తుంది. ఇది పెట్టలే కదా అందరూ మాకు ఈ పరిస్థితి